త్వరలో జరిగే సిపిఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి కోరారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీకి సంబంధించి పలు విషయాలను ఆయన వెల్లడించారు. ఇటీవలే నూతన కార్యవర్గం ఎన్నికైనట్లుగా తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణం బలోపేతంపై దృష్టి సారించినట్లుగా చెప్పారు. సిపిఐతో పాటు దాని అనుబంధ సంఘాలను కూడా పటిష్టపరచనున్నట్లుగా తెలిపారు. సోమవారం జిల్లా మహాసభలు కూడా విజయవంతంగా జరిగినట్లుగా తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో సుదీర్ఘమైన సమస్యలు చాలా ఉన్నాయి. అనేక ప్రజలు కలగంటున్నారు ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైలు కావాలని. అట్లే ఫ్యాక్టరీలు తెరిపించాలి, సీసీఐ ఫ్యాక్టరీలు కానీ ఇంకా ఇతర పరిశ్రమలు తెరిపించి ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి కల్పించాలని. అంటే ఫ్లైఓవర్ కూడా అనేక సంవత్సరాలుగా అనేక మంది అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేస్తున్నారు. దాన్ని కూడా మేము సిపిఐ పార్టీగా భవిష్యత్తులో కార్యక్రమాలు తీసుకొని ముందుకు వస్తాం. అంటే ఆదిలాబాద్ పట్టణంలో కూడా అనేక సమస్యలతోటి సతమతం అవుతూ ఉన్నాయి. కాలనీలలో మంచినీళ్ళు, అనేక కాలనీలలో మురుగుని రోడ్లు లేక, మిషన్ భగీరథ వల్ల అనేక కార్యక్రమాలు లీకేజీలు అయ్యి రోడ్లన్నీ ఖరాబు, అనేక సమస్యలతోటి ఆదిలాబాద్ పట్టణం ఉన్నది. అనేక అదేమంటే ఈ కాలనీలలో ఏవైతే మనం ఏం కాలనీలు అంటారు వీటిని మురుగు కాలువలు సరిగా లేక అనేక సమస్యలు సతమతం దోమలతో. ఈ విధంగా ఆదిలాబాద్లో అనేక సమస్యలతో ఉన్న ఈ ఆదిలాబాద్ పట్టణంలో కూడా మా టౌన్ సెక్రటరీ గారు కూడా నిన్న చంద్రమౌళి గారు ఎన్నిక కావడం జరిగింది. అట్లే 2 మాసాలు జరిగిన ఆదిలాబాద్లో ముఖ్యంగా భవిష్యత్తులో సిపిఐ పార్టీ బలోపేతం చేసి అన్ని వార్డులలో 49 వార్డులలో సిపిఐ కమిటీలు వేయడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే ఆదిలాబాద్ పట్టణంలో 10-12 దాదాపు కమిటీల్లో ఇంకా మొత్తం ఈ సంవత్సరంలో దాదాపు మొత్తం కమిటీలు వేసి పెద్ద ఎత్తున సిపిఐ పార్టీని బలోపేతం చేసి విద్యార్థి సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, అట్లనే ఈ జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఏఐటీసీ ముఖ్యంగా ఇవన్నింటినీ బలోపేతం చేసి భవిష్యత్తులో ఒక బలమైన సిపిఐ పార్టీగా సిపిఐ అనుబంధ సంఘాలను కూడా పెద్ద ఎత్తున మరి నిర్మాణం చేసుకొని భవిష్యత్తులో గత పూర్వవైభవం కన్నా ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి మేము ఆదిలాబాద్ జిల్లా సమితి ప్రజలకు కోరుతూ ఉన్నాం. జిల్లా కార్యవర్గానికి, కౌన్సిల్కి మరి అందరూ కలిసి ఇంకా ముందుకు పోయి ఈ పార్టీని పూర్వవైభవం తీసుకురావాలని చెప్పేసి నిన్న మహాసభలో అనేక చర్చలు జరిగినాయి. ఆ విధంగానే ఇలా నూతన కార్యవర్గం, నూతన కౌన్సిల్, నూతన మండలాల్లో కూడా నిర్మాణం చేసుకొని ముందుకు పోతామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాం. ఆదిలాబాద్ జిల్లాలో సుదీర్ఘమైన సమస్య